అందరికీ నమస్తే అండి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాజ్యాంగంలో 19వ ఆర్టికల్లో దీని గురించి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. సో అందరూ ఏమనుకుంటారంటే రాజ్యాంగం నన్ను మాట్లాడమంది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది కాబట్టి నేను మాట్లాడతాను అని అనుకుంటారు. కరెక్టే, రాజ్యాంగం మనకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. అదే టైంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. ఎదుటివాడి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. మాట్లాడు, ఎంతైనా మాట్లాడు, ఏదైనా మాట్లాడు, కానీ ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. ద్వేషాలు రాకూడదు, విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. అది రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించి దేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఏదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని ఏదో ఇప్పుడు చెప్తున్నారు. ఎప్పటి నుంచో రమేష్ తప్పార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని 1960sలో ఒక కేసు ఉంది. అలాగే ప్రభుదత్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక కేసు ఉంది. అలాగే 1972లో బెనెట్ కోల్మెన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కేసు ఉంది. అలాగే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో ఒక కేసు ఉంది. అలాగే రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ ఒక కేసు ఉంది. అలాగే బిజోయ్ ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986 ఒక కేసు ఉంది. ఇలా అనేక కేసులు మన దేశంలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రాజ్యాంగం నాకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడిన వ్యక్తులే. కోర్టు వీళ్ళని మందలించిన సందర్భాలు ఉన్నాయి. సో రాజ్యాంగం మనకి మాట్లాడే స్వేచ్ఛనిస్తూనే పరిధి కూడా విధించింది. ఇప్పుడు ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే అది చెప్పే ముందు ఒకసారి మీరు పక్కన చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్, ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ గవర్నమెంట్ సెన్సార్షిప్, restraint or retaliation depending on your jurisdiction. The freedom is outlined in specific fundamental texts and laws. India guaranteed under Article 19 Clause 1 Clause A of the Indian Constitution. It is a fundamental right that permits citizens to express views via speech, writing, printing and digital media. It is not absolute and is subject to reasonable restrictions under Article 19 Clause 2 to protect state security, public order, decency and morality. అర్థమైందిగా? సో మనకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. అండ్ అదే ఆర్టికల్లో క్లాజ్ నెంబర్ 2లో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. కాబట్టి నేను ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నానంటే చాలామంది మారాలి. పార్టీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు, చిల్లరగాళ్ళుగా మారొద్దు. ఆ పార్టీల్లో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్న బానిసల గురించి చెప్తున్నా. బానిస అంటే ఎవరంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, మంచి చెడు ఆలోచించకుండా, పార్టీ మెప్పు కోసం, పార్టీ అధినేత మెప్పు కోసం, లేదా తనకొచ్చే డబ్బుల కోసం పనిచేసేవాడే చిల్లరగాడు లేదా బానిస అంటాను నేను. అలా రెండు పార్టీల్లో చాలామంది ఉన్నారు. ఒకడు నిన్న అరెస్ట్ అయ్యాడు. యనమల నాగార్జున నిన్న అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి జొమాటో బాయ్, డెలివరీ బాయ్ అని చెప్పి నీచంగా మాట్లాడాడు. వాడు వీడు అని మరీ నీచంగా మాట్లాడాడు. అసలు ఆయన స్థాయి ఏంటి, ఇతని స్థాయి ఏంటి? ఇతను ఒక సర్పంచ్గా గెలిచాడా, ఒక ఎంపీటీసీగా ఎక్కడైనా గెలిచాడా? ఇతని పార్టీలోనే ఇతనికి మద్దతు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఈయనకి సీట్ ఇద్దామంటే ఆ పార్టీలో వల్ల వద్దన్నారు. ఇతను నోరు మంచిది కాదు, అసలు నోటికి ఏది వస్తుంది మాట్లాడతాడు, ఈయన అసలు పార్టీకే సెట్ కాదు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టేవాడు కావాలి కాబట్టి ఇతను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. అది పట్టుకొని డిబేట్లకు వెళ్ళి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఈయన సబ్జెక్టుకి సంబంధం లేకుండా మరీ చిల్లరగా చీప్గా మాట్లాడతాడు ఈయన. అసలు రేవంత్ రెడ్డి గారిని అంత దారుణంగా మాట్లాడాల్సిన పని ఏముంది? ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి గారి కాలిగోటికి అతను సరిపోతాడా? అతను జడ్పీటీసీగా గెలిచాడు, ఎమ్మెల్సీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, 2 సార్లు ఎంపీగా గెలిచాడు, సీఎం అయ్యాడు. ఎంత కష్టపడ్డాడు తెలుసా ఆయన? అతని కష్టం ఆ ప్రజలు చూశారు. 10 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక పెద్ద రాజకీయ వ్యవస్థని రేవంత్ రెడ్డి అనే ఒకే ఒక్క వ్యక్తి ఓడించాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి మెయిన్. ఇదంతా తెలుసుకోవాలి. కానీ ఏదో నోటుకొచ్చింది మాట్లాడేశాడు అంతే. సో ఆ పార్టీలో కొంతమంది, అతనితో పాటు చాలామంది ఆ పార్టీలో ఉన్నారు, మరీ చిల్లరగా మాట్లాడేవాళ్ళు. ఇదే సూత్రం టీడీపీకి కూడా వర్తిస్తుంది. తెలుగుదేశం పార్టీలో కూడా
ఎక్కువ మంది అయిపోతున్నారు మరి ఇలా చిల్లరగా మాట్లాడేవాళ్ళు. తాజాగా అతని పేరేంటో సునీల్ రావినోతలో ఏదో మరి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటాడు. ఆయన ఇంటర్వ్యూ చూసా. పాపం ఆయనకేం తెలీదు. వెళ్తాడు, షూటింగ్కి వెళ్తాడు, కంటెంట్ స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని బట్టి అతను యాక్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ మేనరిజంతో యాక్ట్ చేస్తాడు, డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోతాడు. అతని ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నాకు కారు పంపిస్తారు, నేను వెళ్తాను, యాక్ట్ చేస్తాను, పేమెంట్ ఇస్తారు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. పేమెంట్ ఇస్తారని మరీ అలా నీచంగా యాక్ట్ చేస్తే ఎలా? మరీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా యాక్ట్ చేస్తే ఎలా? అతను చేసిన రీసెంట్గా ఒక స్కిట్లో పక్కన భారతి గారి ఫోటో పెట్టారు. అలా పెట్టొచ్చా? అది మరి టీడీపీ వాళ్ళు చేసిన చిల్లర పని కాదా? అధికారంలో ఉన్న పార్టీ చేసే చిల్లర పని అదేనా? అధికారంలో ఉన్న వాళ్ళు నీతులు చెప్తారు, బుద్ధులు చెప్తారు, మేము చట్టం తీసుకొస్తాం, మేము టాస్క్ ఫోర్స్ తీసుకొస్తామని కబుర్లు చెప్తారు. మీకు విజ్ఞత లేదా? మీకు బాధ్యత లేదా? మీ కంట్రోల్స్ మీకు లేవా? సోషల్ మీడియాలో మీ మందరం మీరు వదిలేస్తారా? ఎలా పడతారా? మీరు ఏదైనా చేసుకోండిరా, మనం అధికారంలో ఉన్నాం, మన అధికారం ఓన్లీ ఆ ప్రత్యర్థుల మీద, వైసీపీ వాళ్ళ మీద మాత్రమే పనిచేస్తుంది అని చెప్తారా? సో ఫస్ట్ అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత ఉండాలి కదా. సో ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా అంతే. టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది చిల్లరగాళ్ళని పెంచి పోషిస్తున్నారు, కొంతమంది బానిసల్ని తయారు చేస్తున్నారు. ఈ చిల్లరగాళ్ళ వలన, బానిసల వలన పార్టీలకు ఏమీ ప్రయోజనం ఉండదు, పార్టీలకు ఏమీ 4 ఓట్లు రావు. పైగా సాధారణ జనం, సామాన్యులు అసహ్యించుకుంటారు. అలాగే ఇటువంటి స్కిట్లు కూడా అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. అండ్ వైసీపీలో కొంతమంది మాట్లాడుతున్న చిల్లరగాళ్ళు కూడా మాట్లాడడం తగ్గించుకోవాలి. ఏదో రాజ్యాంగం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చింది, మాట్లాడే హక్కు ఇచ్చింది, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతానంటే మాత్రం భవిష్యత్తు ఉండదు. మెయిన్ నేను చెప్పేది అది, భవిష్యత్తు ఉండదు. చిల్లరగాళ్ళు అనే ముద్ర పడతారు, విలువ ఉండదు, విలువ కోల్పోతారు. 2 పార్టీలు మనం ఈ ఏజ్ చాలా చిన్న ఏజ్. ఇప్పుడు ఈ యనమల నాగార్జునతో కూడా నాకు తెలిసి చిన్న ఏజ్, అరౌండ్ 40సే ఉంటాయి. అండ్ ఈ రావినోతల సునీల్, ఇటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఒక 20 మంది ఉన్నారు, ఈ పార్టీలో ఒక 20-30 మంది ఉన్నారు. సో ఈ ఏజ్ గ్రూప్లో ఆ పార్టీలు ఇచ్చే డబ్బుల కోసమో, పార్టీ బానిసత్వం కోసమో మాట్లాడటం వలన ఫ్యూచర్ ఏముంటుంది? ఇంకా మన ఓన్ ఐడియాలజీ ఎక్కడుంటుంది ఇంకా? సో అందుకని అటువంటి ముష్టి బతుకు బతకొద్దు. 2 పార్టీల్లో వాళ్ళకి చెప్తున్నా.